నమస్కారం. RG9 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్ని ఆధారాలున్నాయి. రైతులు ఆవేదన అయినా పట్టించుకోని అధికారులు. కర్నూలు జిల్లా పెదకడుగురు మండల పరిధిలోని హులికన్విలో తలారి తెక్కయ్య మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసే సంగతి అందరికీ తెలుసు, కానీ ఆధారాలు కావాలని అడుగుతున్నాడు. ఆయన నకిలీ పాస్ బుక్లు, నకిలీ పట్టాలు, నకిలీ చెక్కులు, అన్ని ఆధారాలు ఆదోని సబ్ కలెక్టర్ కు, పెదకడుగురు తహసీల్దార్ కు సమర్పించామని, అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇంతవరకు తలారి తిక్కయ్యపై చర్యలు తీసుకోకపోవడం అధికారులు రాజకీయ కుట్రలు చేస్తున్నట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. ఎంతో మంది రైతుల జీవితాలతో ఆడుకున్న తలారి తిక్కయ్యకు అధికారులందరూ ప్రాధాన్యం ఇస్తున్నారంటే ఇందులో వారికి ఏమైనా వాటా వెళ్ళిందా? త్వరలోనే నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్న కలెక్టర్ సార్ ను కలిసి అన్ని ఆధారాలు నిరూపించినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అందరూ పైన ఫిర్యాదు చేయడానికి త్వరలోనే వెళ్తాం. ఇట్లు మోసపోయిన రైతులు. ఏం ఫోన్ చేసిండా? ఏం సార్? ఎవరు ఫోన్ చేసిండ్రే? ఎవరు సార్ ఫోన్ చేసిండా? ఏమో అదే అమౌంట్ చెక్ చేసి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసింటారా? అదేమో పడేది ఏమో పడేవాడికి నాకు కానీ చేసిండే. ఇప్పుడు అతనితో మాట్లాడుతుంది. మరి ఆ నెంబర్ ఎవరు ఇచ్చారు సార్ నీకంటే? మీ సారే ఇచ్చప్ప నెంబరు. ఎవరు తిమ్మప్ప రామజలం అంటే ఎవరంటే మా వాళ్ళు సార్ అంటే మరి రమ్మన్న పెళ్ళండి పడే చూడే. వాళ్ళు ఎంత రక్షణ పడే తీసుకోమని వచ్చి అని చూడే. పోదాంలే అప్ప పుణ్యం కట్టినట్లతో నాకు. నాన్న మాత్రం గొప్ప లేపరు కదా మా ఊరనా? ఎవడు కాదు మరి, ఎవడన్నా పేరు ఏమన్నా కనపడదా? అందరులే కాదు, మీ అయ్యి అడిగితే చెప్పాను చూడప్ప. మీ అయ్యి కూడా ఒక మాట ఫోన్ చేసి అవునా చెప్పలే, మాయా చెప్పలే. నానైతే తిరిగి ఒక మాట అంటది. కాదు మామేమో ఆడపిల్ల కొడుకని ఇట్లా నమ్మి నన్ను పొద్దు వరకు అందరు ఎవరన్నా అందరు నన్ను నమ్మేనే, నన్ను ఊరుకున్నాను అని చెప్తే కదా వాళ్ళకి. లేదు ఆడ కమ్మి అన్న కూడా ఫోన్ చేసిండ్రు. ఇంకా నీది సార్తో కూడా మాట్లాడారు. లేదన్నా ఆ మనిషితో మనిషితో కడపదాంలే, వేరేనా ఏమన్నారంటే ఊర్లోనా ఎంత గొప్పలు లేపినారంట కదా అంటే, ఏమో సార్ అయితే మా పిల్లగాడు మా మనిషి 100 తప్పు 100 ఎంత మంది ఉందండి. 1 దుడ్డు ఇస్తే తినో 1 వస్తుంది అతను దాంట్లో 1 ఎట్లు అడిగిన కట్టించుకున్నాడు. కట్టేది కూడా కట్టించుకున్నాడు. ఫస్ట్ మా తిమ్మది కూడా చేయండి అని మనకు న్యాయం మీ నాయన ఎంతమంది రొంకులు పెట్టిండ్రో మరి. సర్పంచ్ మా అన్న నన్ను మన పిల్లలు చూడ పోయింటి కదా, మీరు ఊరు వచ్చిందా? ఎవరిది ఎల్లాకి పెట్టిదిగా. ఒక మాట ఏమైనా మాట్లాడిచ్చేమో అడుగు. మామేమో అర్థం మాట్లాడితే ఊకే వచ్చి అంతే. ఇంకా అందరూ చెప్పలే మా తిమ్మాబు మన సార్తో మాట్లాడారు. అతనే వచ్చి కలిసి మాట్లాడరా? లేదు సంగతి అన్నది. నన్ను ఏమన్నా అంటే మా అన్న ఒకవేళ ఏమో లేపో ఒకవేళ అట్లా ఏమన్నా ఉంటే సార్తో ఎంతకాలం మాట్లాడదామంటే ఒకవేళ నువ్వు మాట్లాడదామంటే చెప్తుంటా, అంతేగాని లేదు నువ్వేం అందరులే నా ఎదురుగానే అంటే మన ఫోన్ చేసిండ్రే ఎలాగ వస్తుంది. ఏం మా ఎదురుగా ఏం అనలేదులే నానంటే. అది నేను చెప్పలేమా చెప్పిన దేని మాతకు వచ్చినప్పుడు కదా అని నానంటే. బెల్లమయ్య వచ్చిందా? ఏమమ్మా బెల్లమే కానీ చెప్పాడంటమ్మా. మాయ చెప్పలేదు నాకు. బెల్లమే కూడా ఇచ్చాడంటే మరి బెల్లమానికి ఇప్పుడు కాదా నా దగ్గర వచ్చేదే లేదోడా కిరీని ఇప్పుడు. లేదు మన్న అంటున్నాను. ఇచ్చిన వాళ్ళు ఏమంటారు? దినామా ఇంటికి తిరుగుతున్నాను. ఏం ఒప్పని లేదు. ఏం లెక్కలు మాట్లాడతావు? ఎట్లా కనపడతావు? నీకేం ఏం చాలా మెత్తగా మాట్లాడదానికి ఏం చాలా నీళ్ళకొని మాట్లాడతావు. ఎవరు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు? ఏం పెద్ద ఏం ఊర్లో ఎత్తింది నువ్వే కదా. ఊర్లో ఎత్తిందుకొని చూడట్లేదా? సర్లే ఇప్పుడు మా మనతో సమాధానం చెప్తాను. నువ్వు నా దుడ్డు తెస్తుంది, నువ్వు నరగదావు ఫస్ట్ అని చెప్తామన్నా. అదే నిన్న వచ్చిందా? నీది అదే సంబంధం లేదప్ప. నాది ఇచ్చినా వాడు సంబంధము ఈ కుంటే ఆడపిల్ల కూడా అంటే నిన్న లేదమ్మా గొబ్బు లేపారు కూర్చున్నారా మన్నగానంటే మన సార్థకం ఏంటి నాను మీ అన్నోళ్ళంతా పోయింటి మాట్లాడితే యూట్యూబ్ చూద్దాం మాట్లాడితే అంటే లేదన్నా తిమ్మతో కడప బాధ్యత. మనం ఎంత మాట్లాడే మనం కడపతానే. ఏం మీ ఊర్లో వాడు నల్లరెడ్డి గడ వాళ్ళు టీడీపీ నాయకుడు కదా అప్పుడెప్పుడు వాడు ఆయన ఫస్ట్ నా దగ్గర రమ్మను మనతో చూసుకుంటా అని చెప్పదు. అది ఏమేమి చెప్పారో ఏమో, ఏం మాట్లాడతారో ఊర్లోనైనా నేను ఊర్లో కనపడతానా? లేదేమో అందరూ నాకు కనుక్కుంటా. నేను ఊర్లో కానీ కనుక్కుంటే ఏ ఊరు నువ్వు ఒక్కని పేరు వచ్చి అందరూ నేను మొగలంటే బెల్లమేగలని అన్నాడంటే మాయ చెప్తాను. ఎత్తుకాడు తిరిగింటాడా సన్న మొగడు కానీ దానికేం మరే మెంటల్ వేసిన మన కాదని గొబ్బు లేపింది. నువ్వే ఒక ఫస్ట్ దుడ్లు ఇచ్చినోడు వస్తాడు ఫోన్ అతను. నువ్వేనికి మాట్లాడతావు అతను నువ్వేనికి మాట్లాడతావు అని చెప్తాను. ఏం మాట్లాడు సమాధానం చెప్పాల్సింది. మా బాబా దాకా వచ్చి కాదు కూడా నన్నేమి ఇంటికి వచ్చినా కూడా అందరులే మన చొప్పితే లేదమే ఇట్లా అంటే
అవు కదా నువ్వు నాకు ఒక మాట అని చెప్పారు కదా మరి ఇంత ఇలాంటి ఇట్లు గొప్ప లేపారు కదా వాడు ఒక్కడే ఏమన్నా ఊర్లో అందరూ గొప్ప లేపారు కదా మా నాన్న మన అరసలు అడిచినాడు ఇంత ఉన్నాడు కూడా నన్ను ఏంటి వరప్ప ఎవరు మాట్లాడించారు మామ దాని అబద్ధాన్ని నేను మా ఆయన అన్నాను అంటే లేదా మామ నాకు కూడా తప్పు ఇది ఏంటి మామ మనకు సమానం మనకి నీ ఎదురు కూడా నాకు గొత్తలేదు ఒకరు నా పక్కల వాళ్ళకే చెప్పాను మా తెలుపులకు తప్ప నాన్న అంటే మొన్న మా అవ్వలే వాడు ఒక్కడోటి ఏమన్నాడంటే ఎట్లా చేసి సార్ మాయ కూడా మాట్లాడా ఎట్లా లేదన్నా తిమ్మపోతే పని అయిపోతుంది పడితే ఈ వారంలో ఇంకా నేను చేస్తుందని మీ ఊరు నాయన ఏమన్నా వస్తే వాళ్ళకది వేరే ఉంటుంది అన్న ఎవరికి రూపాయి కడిపేది లేదు రూపాయి ఇచ్చేది లేదు వాళ్ళని బుద్ధి బుద్ధి తాగమని బుద్ధి బుద్ధి చెప్పమని ఇంకా నన్ను ఏం భయపడేది లేదు ఈ ఊరు కాకుండా ఇంకొకరు తర్వాత ట్రాన్స్ఫర్ అవుతాను అంతకు మించి అయితే ఏం కానని చెప్పమని అతనే ఈ తిమ్మాబుతో చేద్దాం అని చెప్పి మనం మాట్లాడచ్చు అందరూ మీ అన్నోళ్ళ వల్ల నా ఇది ఈ నాయనలో మనూరు కాదు కమ్మది మొత్తం కొట్టి గొత్త అయిపోయాడా ఏం ఊరికి పోయాక సిగ్గొస్తానికి ఇప్పుడు అట్లున్నది నా పరిస్థితి ఏమయ్యా మాట్లాడినా మాకు తిరగాను నిలబడక లేదు కనుక చూసా వేరే దుడ్లు ఇవ్వమంటే ఇందులో లేదా వాళ్ళ ఇచ్చి రావాలి కానీ దాని ఎడ ఇప్పుడు వరకు నిలబడక లేదు నాకు అయిపోతుంది మీరు రేటున్నది 5 నిమిషాలు నాకు కాయలు కొట్టే గారు ఇద్దరు దేవుడు కొట్టుకొచ్చాను మరి గట్టుంటది నాయన సొంత గొప్ప లేపుడు కూర్చుంటే ఇప్పుడు చూడు ఇప్పుడు రేపు పొద్దున అట్లాంటి ఇట్లా అంటారు ఒకటి 10 సార్ మన అందుకోసమైనా భయం అవుతుంది అమ్మ ఏముంటే చూడకూడదనే ఇచ్చి కదరా నన్ను మామ నన్ను నేను మన్నగానంటే కదా అంతనేమో నాకు నీకు గుర్తుంటుంది మన్నగా నాకే ఈనాడు సన్న రొంగులు ఊళ్ళన్నా అంతా నమ్మేశారంతా తిరగబడనే పండ్లు కూడా ఇంత వచ్చేవే అవి ఇంత జమాతే మరే పడే మనుషులు నాకు కానీ ఫోన్ చేసిండు ఎవరు 22 నంబర్ అతని బ్యాంక్ అతనంటే ఏం 0 అయితే చేసిండు నాకు ఏమో నాకు 22తో చేసింది అది 2 నంబర్లు ఉండవు మరే ఫోన్ చేసిండే ఎవరప్ప మీరంటే నేను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నానప్ప ఏమో తెల్లారని కదంటే అవును సార్ చెప్పండి అంటే మీ సార్ ఇచ్చే నెంబరు నువ్వేనా కదా రాపించింది ఎవరు అంటే అవును సార్ రాపించిందా ఏమో చెప్పండి అంటే డబ్బులు పడేది తప్ప వచ్చి వాళ్ళని తీసుకోమో మనం వాళ్ళు ఇప్పుడేమో నీకేం 1850 దానికి కట్ అవుతాయి 1850 నాకు ఫోన్ పే చేయమను వెళ్ళండి వస్తారు కదా మీరు అని చెప్పి చూడదు అదే ఎల్లుండి వేస్తాంలో సార్ అని చెప్తే రేపు అయ్యలేదు ఎల్లుండి వస్తామంట రేపు జనవరి 1 ఉంటది యాటికి దమ్మన్నా అడుగురు అంతా అడుగుతాను అడక్క ఫోన్ చేస్తాను ఆగా సరే హలో మామ శుభమ్మ కాదు రేణుకి ఏం 4000 అంటాడు కదా సేమ్ అందుకని 2000 ఇప్పిస్తాను కదా సార్ మామ అంటే నీ ఎదురుగా మాట్లాడుతుంది కదా అవు మాట్లాడుతుంది గ్యారెంటీ పడతా అంట గ్యారెంటీ పడతాయి మరి ఇప్పుడు మనం ఏమి ఇప్పుడు 2000 ఇద్దాము ఒకవేళ పడినాక మేర ఏమి అతని 5000 అంటాడు కదా ఎకరాకి వేయనే నాన్న అదే చెప్తామంటే కదా నాన్న అదంటే కదా ఇప్పుడు చూస్తాను సార్ ఈసారి వారం చెప్పాను కదా వారం అయిపోయినా మద్దతు చేస్తుంటావు అట్లా ఉన్నాను ఇప్పుడు ఇచ్చా అయిపోయా అదే దానికోసమే మరి ఇప్పుడు 2000 ఇస్తాము హలో రేణుకే నాన్న ఏమంటాము ఇప్పుడు 2000 ఇచ్చుకేసి ఈ ఆయనకి వారం అని చెప్పాం వారం పడితే మనమే చేస్తుంటాం మన ఎట్లా ఎంత పోయిందో ఆయనకి కదా అంతే దెంగల మనం 2000 ఇచ్చి దెంగల మనం లాస్ట్కి వచ్చినప్పుడు ఇష్టం వస్తారు 4000 ఇచ్చామా ఇంకా చెప్పాలప్ప అదే దానికోసమే చూడు మీరు ఎట్లా నువ్వు ఎట్లా అంటే ఎట్లా రేణుకే ఇంక 2000 ఇస్తాము వానికి ఫూకేయాలంతోటో అట్లాంటివా అంతే మరి వానికి ఎట్లా గుర్తుండాలమ్మా ఇప్పుడు మాట్లాడ ఫదన అడిగి గుర్తుండవు ఆయనకి సరిగా కదా ఎవరు ఇదినే ఇతనే ఇప్పుడు లోకేష్ సార్ చూసా కదా అతనికి అతను రాసుకుని పోతే ఇతనే ఎక్కించేదాడు ఆన్లైన్ లోనా చూస్తానంటే ఇచ్చేది అతను మరి ఆడ ఉండడు కోసిలో ఉండడు మరి ఫీల్ కొట్టే లేడంట కోసి దాటిపోయినా కదా యా ఊరు అతనిది ఏవో నంద్యాల అత్తుంది మరి ఆటకు పోతాడు అక్కడ యా ఊరు పోతాడు ఎవరికి పోతాడో ఏమైనా పని ఉంటుంది అటుకని పోతుంటాడు వాడు మరి దానికోసమే మరి రేపు పొద్దున్నే పోదామా మరి మా పద కదా ఏమో చూడు నాకు పొద్దున్న కాలేజీకి పోతున్నాము ఎగ్జామ్స్ నాకు ఎట్లా రేణుకే మరి ఇది ఒకటైనా చెయ్యి మరి చేస్తానమ్మా లేకుండా ఫోన్ పే కొట్టినా మాట్లాడుతాను కదా ఇంకా వానికి ఫోన్ పే కొట్టి నంబర్ చెప్తాను ఫోన్ పే లేదు ఎవరితోనైనా కొట్టియాలి మేరే తర్వాత నన్ను వచ్చినాక కొట్టిస్తాం లేవుతా పెక్కర పడుతున్నా అంజనంతో ఉంటానున్నా సరే రేపు పొద్దున నన్ను చెప్పినట్లేదు మరి రేపు పొద్దున అడుగుతుంటాడు ఎంత మీరు ఇచ్చిందంటే 4000 సార్ అని చెప్పి మరి మంచిది 2000 సార్ అని చెప్పాను మరి లేదులే మరి నన్ను తిక్క ఫుకం చేశారు మధ్యన కాదు ఇప్పుడు ఎకరాకి ఎంత పడతావు ఎకరాకి 25 అంట కదా 25,000 ఎవరో చెప్పింది ఎకరాకి 15 14 అంత సచ్చా ఎవరు చెప్పారు నీకు 25,000 అని బాబు గారు పెట్టినట్టు బాబు గారు బాబు గారు పెట్టి ఇంతకుముందు ఈ కౌలు ఎదురు గడిచింది మరి బాబు గంధ ఉంటుందా మీరు ఎంత మనకేం 10 ఎకరాకి 15,000 బండ్లు ఏం సందులేదా
అదే 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 కదా. యా ప్లాన్ నా ఇక్కడ చేంతా ఉన్నారనుక వస్తాను, ఇంటికి వస్తానా. నాకు ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేయమమ్మా అంటే. సరే సరేలే రేణుక. ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేయి. సరే సరేలే. మామ అదే ఇప్పుడు ఎవరు ఏమడగలదాన్ని? కార్డు అది కవర్ రేట్ కార్డు అన్న కవర్ రేట్ కానీ సపరేట్ కార్డు వస్తుంది దాని మీద డబుల్ పడేవి. నువ్వు దాన్ని బట్టి దాని మీద సైన్ చేయించుకుని వచ్చి ఇయర్తానా సార్ పెడతానా ఈడు ఇయ్యాలి సార్ ఈడు ఇయ్యాలి సార్ చూడండి ఇలా ఇయర్వతం చేసుకోరాలి అంతేనే. ఇయర్తానా సార్ పెడతానా ఇద్దరితో చేసుకురావాలా. చూడు అయితే చూడు, లేకుంటే ఎవరన్నా వేరే వాళ్ళకైనా ఒప్పు చెప్దాం. మరి వాళ్ళు ఎవరు మరి నీకే తెలాలి. వేరే సార్ వాడు పండుకొని ఇంకా తాగిన దిగేదే లేదా తాతరైనా కొడుకు పద్దెనిమిదినామా ఇంకా వేరే వాళ్ళని అడుగుతాను, ఇది ఒకసారి అడుగుతాను. మరి ఏమంటాడు చూస్తాను. నువ్వు పోయేదా సార్ మాకు పనిలో ఎలా మరి ఏం చేస్తావు ఎట్లా ఒకటి అడుగుతాను. అడగ సరే అనబోతాను వాడిని పంపిస్తా ముక్కోండి మన నువ్వు మరి పోతావు నువ్వే పోయిదా డబ్బులు ఇస్తామని చెప్పు. అట్లా లైన్ లో ఉండు మరి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया హలో చెప్పరా. డబ్బులు ఇస్తాం సార్ డబ్బులు ఇస్తాంలే సార్ అంటే ఏం డబ్బులు మీరే మీకు చెప్తా మీరే తీసుకురాని మీకు డబ్బులు ఇస్తాం. ఇంకా మీరు మాకు పోయడానికి అయ్యలేదు కదా ఇంక ఎట్లా మీరు మనం పోవము అందుకే నీకు డబ్బులు ఇస్తాం. మీరే ఎంత మీరే చూసుకున్నారు. ఏది లేరా మీ ఎవరు కార్డుకు వాళ్ళే పోలాగా డబ్బులు నాన్ చేసింది కదా. నువ్వు చేయాలని కూడా అర్థం చేస్తారా సార్ నువ్వు మరి ఇచ్చింది మీరు చెప్పింది అంతే కదా నాకంటే అంటే వాడు 4,000 కొట్టి మామ సార్ ఇంకా మనకి ఏం అడగమన్నా అంటే మరీ అంటే సరే మీ ఇష్టం లేని అది సార్ సర్లే అట్లా చేయమని లేకుంటే లేని డబ్బులన్నా పడింది లేరా పడితే ఇస్తాంలే మరి ఏం చేస్తాం. అది నీ ఇష్టం వాడి ఎంత 4 ఎంతో పెడతాను చూడట్లేదు ఆయన మరే ఇస్తాంలే మరి ఆ డబ్బులన్నా పడిందిలే ఇస్తానులే. అదే మీ ఇష్టం చెప్తుందో చెప్తాను మరి. సరే సరే డబ్బులన్నా పడింది లేరా మరే. సరే సరేలే ఇప్పుడైతే మనకాడ లేవు ఈదంలో డబ్బులు పడింది డబ్బులు పడడానికి ఇస్తామని చెప్పు. ఎంత చెప్పాలి ఇంకా కనిపిది అని చెప్పాలా. మీరు ఎంత లెచ్చి చెప్తానంటు కదా మరి ఎంత పెద్దని పెడతాను 4 ఎకరాలకి చెప్పింది 4 ఎకరాలకి పెడతాను 1000 రూపాయలు వద్దని అంటున్నాడు. 4 ఎకరాలకు 4 ఎకరాలకి పెడతాను దానికి ఇంక వద్దులేదు 1000 రూపాయలు వద్దు వాళ్ళు దుడ్లు వద్దులే ఎంత పెడతాను అన్నాడే. ఏమి ఇంక అట్లా అంటే నేను ఇంకేం చెప్పలేను ఇంకా నాన్న ఇంకా మరి వాడని ఏం చెప్తా. సరే సార్ అట్లా కానిలే మా అంటే ఏం డబ్బులు పడడానికి ఇస్తాంలే సార్ అది ఇంకొక 1000 రూపాయలు కానీ ఇస్తాంలే సార్ 5 ఎకరాలు పెట్టు సారా అని చెప్పు. అదే కాదు ఫోన్ చేసి నీకు ఫోన్ చేస్తానులే. సరే ఎప్పుడు పడతావు అంటే 12 తారీఖు పడకాలంటూ వేసే పడతాను మరి రేపు అందుకోసం అదని చెప్పింది.